ఆడపిల్ల విషయంలో తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యపాటు కలిగి ఉన్నారండి కదా. తెలీదా? 10 years బ్యాక్ ఒక న్యూస్ ఉన్నాం. ప్రవీణ్ అనేవాడు నిజంగా పుట్టిన పిల్లండి, ఒక 15 రోజుల పాప ఉయ్యాల్లో ఉండగా ఆ పిల్లని తీసుకెళ్ళి పాడు చేశాడు. ఈరోజు ఆడపిల్లల విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నారో తెలుసా తల్లిదండ్రులు. పక్కిల్లేగా, ఎదురిల్లేగా, పక్క వీధేగా కదా, 5-6 సంవత్సరాల పాపకు రంగాలనే, 7-8 సంవత్సరాల పాప రంగాలనే ఆ పక్కకి వెళ్తే వెళ్ళిందిలే, పక్కింటే కదా, ఎదురిల్లే కదా, ఆ పక్క వీధే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత ఘోరం అండి ఇది, చెప్పండి. ఇలాగే పక్కనోడే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా శ్లోకం మిగిలిందండి. పక్కనోడేగా నమ్మేశారు. నమ్మేసి వాడు ఏం చేశాడు, రాజు అని ఒకటి తెలిసిందే కదా మనకు, వాడు లేస్ ప్యాకెట్లు ఇచ్చి అది ఇచ్చే ఆ పిల్లని ఏం చేశారు, అఘాయిత్యం చేశాడు. చివరికి చిన్న పాప నోట్లో పాపం పేపర్లు కుప్పి పాడు చేసి ఆ తర్వాత ఆ పిల్లని చంపేసి పైన మరి మచ్చు పైన పెట్టేశాడు, గోతంలో కట్టి. ఆ తర్వాత తల్లిదండ్రులు విచారించి మొత్తం వెతికి తర్వాత వాడి మీద డౌట్ వచ్చి వాళ్ళు ఇల్లు శోధించినప్పుడు పాపను అత్యాచారం చేసి ఆ పాపను చంపేసి పైన మూట కట్టాడండి. ఎంత ఘోరం అండి కదా, జరిగింది కదా. ఆ తర్వాత వాడిని పోలీసులు చంపేశారు. మొత్తానికి మనం చూస్తున్నాం పిల్లలు, ఆడపిల్లల విషయంలో కనీసం స్కూళ్ళకి వెళ్ళి పంపిస్తుంటే 10 ఏళ్ల పాపపై కనీసం చూడండి 60 ఏళ్ళ ముసలోడికి కూడా కామ చూపే కదా. 20 సంవత్సరాల కానించి 60-70 సంవత్సరాలు వయసు మాలిన వాళ్ళు కూడా, వయసు అయిపోయిన వాళ్ళు కూడా పిల్లలపై ఆత్మీయ చూపు లేదండి ఈరోజు కదా. 20 సంవత్సరాల కుర్రోడు కానించి 70 సంవత్సరాల ముసలోళ్ళ వరకు పిల్లలపై మోహపు చూపులే వస్తున్నాయి. చిన్నపిల్లపై అందరూ ఎక్కువ వాళ్ళే ఉన్నారండి, తక్కువ ఎవరో ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నవాళ్ళు. కానీ స్కూల్కి చేర్పించేటప్పుడు కూడా ముందు హెచ్చరించండి మాస్టర్లకు. ఎందుకంటే ఈరోజు మాస్టర్ల చూపు సరిగా లేదు, కాలేజీలు లెక్చరర్ల చూపు కూడా సరిగా లేదు. కానీ 10th క్లాస్ 8th క్లాసులో అప్పుడు టీచర్లకు చేస్తున్న పురుషులు సహోదరులు వాళ్ళ చూపు కూడా సరిగా లేదు. పిల్లలపై మాస్టర్ల చూపు కూడా ఎలా ఉంది తెలుసా, ఘోరంగా ఉంది. ఈరోజు స్కూల్లో కూడా చూడండి, అక్కడ కూడా అత్యాచారాలు, లైంగికంగా వేధించటం, ఆడపిల్లలు లోపరుచుకోవటం కదా. కొంతమంది అయితే వెన్న ఆడపిల్లలు నిజం ఉన్న విషయం చెప్పేస్తున్నారండి, ఇదిగో మాస్టర్ మంచోడు కాదని. కొంతమంది అమాయకులు ఏం చేస్తున్నారంటే పడిపోతున్నారు. ఈరోజు ముందు స్కూల్లో చేర్పించినప్పుడు కూడా మాస్టర్లకు వార్నింగ్ ఇవ్వండి. ఏంటి తెలుసా, ఆడపిల్లని చేర్పిస్తున్నాము ఈరోజు లోకం బాల, జాగ్రత్త ఆడపిల్లల విషయంలో అని చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఎట్టి చూసిన బాలేదండి. అందుకే ఎదురిల్లు కానీ, పక్కిల్లులే, తర్వాత పక్క వీధేలే అని చెప్పేసి ఆడపిల్లలు 5-6 సంవత్సరాల పిల్లలు ఎట్టి తిరిగినా పర్లేదు అనుకుంటే, ఆ తర్వాత మీరు ఏదైనా జరిగిన తర్వాత అయ్యో ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండి అని అప్పుడు ఏడిస్తే ఫలితం లేదండి. ముందే జాగ్రత్త. ప్రియ తల్లిదండ్రులారా, ఆడపిల్లల్ని పెంచాల్సిన విషయంలో పద్ధతిగా పెంచండి. ఆడపిల్లల్ని జాగ్రత్త కాయండి. వారు అట్టి ఇటు వెళ్ళేటప్పుడు పర్లేదు పక్కిళ్ళు ఎదిరిల్లు అని చెప్పేసి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆడపిల్ల విషయంలో భద్రంగా ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత బాగుంటారో గుర్తుపెట్టుకో.